జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు आकर बहुत खुशी होती है నాకు తెలంగాణ వస్తే ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను क्योंकि मेरा तेलंगाना से जो रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है నాకు తెలంగాణతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను मोहब्बत का और पारिवारिक रिश्ता है ప్రేమ ఒక కుటుంబంతో ఉన్న అనుబంధం మీ అందరితో నాకు ఉందని చెప్పి మనవి చేస్తున్నాను और ये रिश्ता मेरे से पहले आपका रिश्ता राजीव जी के साथ था इंदिरा जी के साथ था और नेहरू जी के साथ था ఈ బంధం ఈ అనుబంధం నాకంటే ముందు నెహ్రూ గారితో ఇందిరమ్మతో రాజీవ్ గాంధీ గారితో ఈ బంధం అనుబంధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను मुझे याद है जब कांग्रेस पार्टी ने तेलंगाना की जनता के साथ तेलंगाना का वायदा किया था నాకు గుర్తున్నది తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన విషయం కూడా నాకు గుర్తున్నది 2004 में कांग्रेस पार्टी ने तेलंगाना के लोगों से कहा था कि हम तेलंगाना बनाने के बारे में सोच रहे हैं 2004లో తెలంగాణ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది और फिर सोनिया गांधी जी ने तेलंगाना का निर्णय लिया ఆ తర్వాత గౌరవనీయులు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు मैंने आपसे कहा कि रिश्ता राजनीतिक नहीं है रिश्ता मोहब्बत का है पारिवारिक है నేను ముందు చెప్పినట్టుగా మీతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు ప్రేమ ఆప్యాయత అభిమానం ఈ సంబంధం ఈ అనుబంధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను जब सोनिया जी ने तेलंगाना की बात की थी उन्हें मालूम था कि कांग्रेस पार्टी को राजनीतिक नुकसान हो सकता है సోనియా గాంధీ గారు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగొచ్చు అనే ఆలోచన వారి మనసులో ఉండే मगर तब भी उन्होंने तेलंगाना की गरीब जनता के लिए किसानों के लिए मजदूरों के लिए यह निर्णय लिया రాజకీయ నష్టం జరిగినా సోనియా గాంధీ గారు తెలంగాణలో పేదవారికి రైతులకి లేబర్ కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను मगर सच्चाई है कि 10 साल बाद जो सोनिया जी का सपना था आपका सपना था उस सपने को आपके चीफ मिनिस्टर ने पूरा नहीं होने दिया కానీ 10 ఏళ్ల తర్వాత కూడా 10 ఏళ్ల తర్వాత మీ కల సోనియా గాంధీ గారి కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చకుండా ఈ ముఖ్యమంత్రి చేసిందని చెప్పి మనవి చేస్తున్నాను और आज चुनाव से पहले लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है ఈ రోజు దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎలక్షన్ యుద్ధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను एक तरफ आपके चीफ मिनिस्टर और उनका परिवार ఒక సైడ్ ఏమో ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు उनका परिवार सरकार के सबसे जरूरी डिपार्टमेंट्स कंट्रोल करता है ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన శాఖలని డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తున్నాయి వారి ఆధీనంలో పెట్టుకున్నాయి चाहे वो जमीन हो रेत हो शराब हो
चीफ मिनिस्टर का परिवार इन चीजों को तेलंगाना में कंट्रोल करता है। ముఖ్యమైన శాఖలు భూముల విషయంలో గాని వేరే విషయాల్లో గాని ముఖ్యమంత్రి కుటుంబం వారి ఆధీనంలో ఉంచుకుంటున్నారు। और वो काम चीफ मिनिस्टर जैसे नहीं, राजा जैसे करते हैं। ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఈయన ఒక రాజాగా వ్యవహరిస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను। कलेश्वरम के बारे में आपको मालूम है? కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు। प्राइस एस्केलेशन करने के बाद 1 लाख करोड़ रुपए का नया बजट बनाया। ధర పెంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం పెంచి 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను। आपकी जमीन डुबा दी, మీ భూములు ముంచారు, आपसे जमीन छीन ली, మీ భూములు లాక్కున్నారు। मैं आपसे पूछना चाहता हूं, इस प्रोजेक्ट से आपको क्या फायदा मिला? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మీకేనా లాభం జరిగిందా? क्या यहां के लोगों को पानी मिला? ఇక్కడ మీకు నీళ్ళు వచ్చినాయా? क्या यहां के लोगों को फायदा मिला? ఇక్కడ వచ్చిన జనానికి ఏమన్నా లాభం జరిగిందా? सिर्फ चीफ मिनिस्टर के बड़े बड़े कॉन्ट्रैक्टर मित्रों को फायदा मिला। కేవలం ముఖ్యమంత్రి యొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే లాభం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను। धरनी पोर्टल से यहां किसी को फायदा हुआ? ధరణి పోర్టల్ ద్వారా మీ ఎవరికైనా లాభం జరిగిందా? धरनी पोर्टल बनाया और आपकी जमीन आपसे छीन ली। ధరణి పోర్టల్ ద్వారా మీ భూములు ముఖ్యమంత్రి లాక్కున్నాడు। कंप्यूटराइजेशन का बहाना था, लक्ष्य आपकी जमीन छीनने का था। కంప్యూటరైజ్ చేస్తా అని చెప్పి మీ భూములు ఈ ముఖ్యమంత్రి లాక్కున్నాడు। रिकॉर्ड्स को टैंपर करके बदल बदल के तेलंगाना के गरीब लोगों से जमीन छीनी। భూముల రికార్డులని మార్చి తెలంగాణ నిరుపేద జనం భూములు లాక్కున్నాడు ముఖ్యమంత్రి। 2 BHK का स्कीम था, अदानी जी की मदद की जा रही है। మొత్తం దేశంలో నరేంద్ర మోదీ గారు అదానికి సహాయం చేస్తున్నాడు। सरकारी कोल कंपनीज और प्राइवेट कोल कंपनीज को अलग अलग दाम में कोयला बेचने का मौका मिलता है। ప్రభుత్వ బొగ్గు కంపెనీలు ప్రైవేట్ బొగ్గు కంపెనీలకి వేరు వేరు ధర ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టింది। जहां भी देखो प्राइवेटाइजेशन करा जाता है। దేశంలో ఎక్కడైనా చూడండి నరేంద్ర మోదీ ప్రైవేటైజ్ చేస్తున్నాడు। हम इसके खिलाफ हैं। మేము దీనికి వ్యతిరేకిస్తున్నాము। जो हमारे वर्कर्स हैं, जो हमारे किसान हैं, उनकी रक्षा होनी चाहिए, उनका प्रोटेक्शन होना चाहिए। మేము కార్మికులకి రైతులకి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను। मैंने आपसे कहा कि रिश्ता पारिवारिक है, मोहब्बत का रिश्ता है। నేను మీకు చెప్పినట్టుగా మన సంబంధం ఒక కుటుంబ సంబంధం, ప్రేమ అభిమానంతో కూడిన సంబంధం అని చెప్పి నేను మనం చేస్తున్నాను। केसीआर जी ने आपसे झूठ कहे, दलितों आदिवासियों से उन्होंने कहा कि वो 3 एकड़ जमीन చేసిన 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తానని చెప్పి మోసం చేసిండు। इसीलिए जब कांग्रेस बिजली का वायदा किया, విద్యుత్ విషయంలో కూడా మేము అక్కడ హామీ ఇచ్చినాము। कर्नाटक में आप किसी से भी पूछ लीजिए, क्या कर्नाटक की महिलाएं बस में मुफ्त में जाती हैं, हाँ या ना? కర్ణాటకలో ఏ మహిళను అడగండి, ఆర్టీసీ బస్సుల్లో
ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తారు కర్ణాటకలో. एक आवाज से कर्नाटक आपको जवाब देगा, कर्नाटक की महिलाएं फ्री में बस में घूमती हैं. ఒక్క గొంతులో మీకు చెప్తారు, కర్ణాటకలో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు. उनके बैंक अकाउंट में हर महीने पैसे आता है. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల పైసలు వస్తాయి. बिजली का दाम कम हुआ, गैस सिलेंडर का दाम कम हुआ. విద్యుత్ బిల్లులు తగ్గినాయి, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. किसानों के बैंक अकाउंट में पैसा गया. రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వచ్చినాయి. ये सब हमने कर्नाटक में किया. మేము కర్ణాటకలో ఈ విధంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము. और अब हम यहाँ तेलंगाना में यही काम करने जा रहे हैं. తెలంగాణలో కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాను. अब सुन लीजिए, महालक्ष्मी स्कीम. మీరు ఇప్పుడు వినండి, మహాలక్ష్మి పథకం. महंगाई की चोट महिलाओं को लगती है. పెరుగుతున్న ధరల ఇబ్బంది మహిళలకు తగులుతున్నది. 1000 रुपए सिलेंडर की चोट महिलाओं को लगती है. 1000 రూపాయల సిలిండర్ ధర చాలా ఎక్కువ అని చెప్పి నేను భావిస్తున్నాము. आप पूरे प्रदेश को आगे बढ़ाते हो, पूरे प्रदेश को आप अपने कंधे पे ले चलते हो. మొత్తం రాష్ట్రాన్ని తమ భుజాల మీద నడిపించేది మహిళలు అని చెప్పి నేను మనం पूरे చేస్తున్నాను. प्रदेश का बोझ आप उठाती हो. ఎక్కువ ధరల యొక్క భారం మీరు మోస్తున్నారు. इसीलिए हर महीने तेलंगाना की महिलाओं के बैंक अकाउंट में कांग्रेस पार्टी 2500 रुपए डालेगी. అందుకోసమే మహిళల బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల 2000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది. गैस सिलेंडर 500 रुपए का कर देंगे. గ్యాస్ సిలిండర్ ధర తగ్గించి 500 రూపాయలకి ఇవ్వబోతున్నాము. और तेलंगाना की महिलाएं कोने कोने में बस में फ्री के ले जाएंगी. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా ఫ్రీగా జరగబోతుంది. रायतु भरोसा स्कीम 15,000 रुपए पर एकड़ किसानों को, 12,000 रुपए पर एकड़ मजदूरों को. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. భూమి లేని రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. इंदिरम्मा इंड्लू 5 लाख रुपए घर के कंस्ट्रक्शन के लिए गरीबों को. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయబోతున్నాము. गृह ज्योति 200 यूनिट बिजली मुफ्त में. గృహ జ్యోతి అనే పథకం కింద మీ అందరికీ 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. और युवा विकासम 5 लाख रुपए असिस्टेंस युवाओं को कॉलेज के लिए, कोचिंग के लिए. యువ వికాసం కింద ప్రతి యువకునికి యువతికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము. और चेवता 4,000 रुपए महीने के सीनियर सिटीजन्स को. చేయూత కింద పెన్షన్ పెంచి 4,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये हमारी गारंटी है. ఇది నేను ఇస్తున్న గ్యారంటీలు మీకని చెప్పి నేను మనం చేస్తున్నాను. चुनाव के बाद पहली कैबिनेट मीटिंग में ये हमारी गारंटी को हम कानून बना देंगे. ఎన్నికల తర్వాత మొదటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ లో ఈ గ్యారంటీలన్నీ అమలు చేయబోతున్నాము. मैं आपको बता रहा हूं 2 दिन नहीं लगेंगे, पहले दिन हो जाएगा. నేను మీకు మాటిస్తున్నా, ఇచ్చిన గ్యారంటీలు మొదటి రోజే చేయబోతున్నాము. कर्नाटक में भी हमने कहा था, वहां पे विपक्ष ने कहा यह काम किया नहीं जा सकता, 1 दिन के अंदर हमने कर दिया. కర్ణాటకలో నేను చెప్పిన అక్కడ ప్రతిపక్షాలు మీరు చేయలేరన్నారు. మేము ఒకే ఒక రోజులో కర్ణాటకలో కూడా అమలు చేసినాము. आपके चीफ मिनिस्टर कहते हैं इन स्कीम्स के लिए पैसा नहीं है. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్కీమ్లకి పైసలు లేవు అంటాడు. केसीआर जी, आपकी सरकार नहीं होगी, जनता की सरकार होगी. కేసీఆర్ గారు ఇక మీ ప్రభుత్వం ఉండదు, ప్రజల ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. जो आपके जेब में आज जा रहा है वो निकाल कर हम जनता को देने वाले हैं. ఈ రోజు మీరైతే జేబులు నింపుకుంటారో కేసీఆర్ గారు, ఆ పైసలు ప్రజల్లోకి పోతాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. 1 दिन में काम शुरू हो जाएगा. గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజులోనే పని మొదలవుతుంది. आपसे मैं 2 और चीजें कहना चाहता हूं.
ఇంకో రెండు విషయాలు మీకు మనం చేస్తాను. पहली बात, बीआरएस, बीजेपी और एमआईएम एक दूसरे की मदद करते हैं. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు కూడా కలిసి ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. बीजेपी को वोट देना, एमआईएम को वोट देना, इसका मतलब है कि बीआरएस को मदद करना. మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తూఫాన్ రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ వేవ్ రాబోతుంది. और कांग्रेस पार्टी के जो हमारे कार्यकर्ता हैं, वर्कर हैं, आपको इन लोगों ने 10 साल तंग किया. కాంగ్రెస్ కార్యకర్తలారా 10 ఏళ్ల పాటు వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు, आपको दबाया, मारा, कुचला, पीटा. మిమ్మల్ని ఒత్తిడి చేసే ప్రయత్నం చేసిండ్రు, కొట్టిండ్రు, మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు. आप हमारे शेर हो మీరు మా పులులు అని చెప్పి నేను మనం చేస్తున్నా. और आप भूलो मत कि आपकी सरकार आने वाली है. ఏం భయపడొద్దు, మీ ప్రభుత్వం రాబోతున్నది. ये तेलंगाना की जनता की सरकार होगी, मगर ये कांग्रेस पार्टी के कार्यकर्ता की भी सरकार होगी. రాబోయేది తెలంగాణ ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और सरकार में आपको शामिल करके ये सरकार चलाई जाएगी. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తల పాత్ర ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. अब मैं आपसे आखिरी बात कहना चाहता हूं, जो शायद सबसे जरूरी बात. ఆఖరి మాట, చాలా ముఖ్యమైన మాట నేను మనం చేస్తున్నాను. कुछ दिन पहले मैंने पार्लियामेंट में कास्ट सेंसस पे भाषण दिया. నేను కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో కుల గణన గురించి, క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరిగింది. नरेंद्र मोदी जी और आपके चीफ मिनिस्टर ओबीसी की बात करते हैं. నరేంద్ర మోదీ, కేసీఆర్ ఓబీసీ గురించి మాట్లాడతారు. जहां भी जाते हैं ओबीसी की बात करते हैं प्रधानमंत्री. ఎక్కడ పోయినా ప్రధానమంత్రి ఓబీసీల గురించి మాట్లాడతాడు. तो मैंने पार्लियामेंट में एक सवाल पूछा. నేను పార్లమెంట్ లో వాళ్ళు ఒక ప్రశ్న అడిగినా. मैंने प्रधानमंत्री से पूछा कि अगर आप ओबीसी की इतनी मदद करते हो तो कास्ट सेंसस का जो डेटा है उसको आप पब्लिक क्यों नहीं बनाते. మీరు, నేను నరేంద్ర మోదీని పార్లమెంట్ లో అడిగినా, మీరు ఓబీసీ మాట మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ డేటా మీరు పబ్లిక్ ఎందుకు చేయరు అని మాట్లాడినా. जो हमने जाति जनगणना किया था जब हमारी सरकार थी दिल्ली में, उसके आंकड़े आप पब्लिक को क्यों नहीं बताते. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన లెక్కలైతే ఉన్నదో, క్యాస్ట్ సెన్సస్ లెక్కలైతుందో అది పబ్లిక్ చేయాలి అని చెప్పి నేను నరేంద్ర మోదీకి చెప్పాను. मैं आपको एक छोटा सा उदाहरण देता हूं. ఒకటే మీకు ఉదాహరణ ఇస్తా నేను. हिंदुस्तान की सरकार को 90 अफसर चलाते हैं. భారత ప్రభుత్వాన్ని 90 మంది అధికారులు నడిపిస్తారు. हर मिनिस्ट्री में सेक्रेटरी होता है, दिल्ली में वो सरकार चलाता है. ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు, ఆయన్నే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. आप मत सोचिए कि हिंदुस्तान की सरकार को मेंबर ऑफ पार्लियामेंट चलाते हैं. భారత ప్రభుత్వాన్ని పార్లమెంట్ సభ్యులు నడిపియరు. हिंदुस्तान की सरकार को ये 90 अफसर चलाते हैं. భారత ప్రభుత్వాన్ని ఈ 90 మంది అధికారులు నడిపిస్తారు. बजट में जो भी पैसा अलग अलग मिनिस्ट्रियों में जाता है, स्कीम्स में जाता है, वो निर्णय ये 90 लोग लेते हैं. బడ్జెట్ లో, స్కీమ్స్ లో భారత ప్రభుత్వం యొక్క పైసలు కేటాయించడం ఈ 90 మంది అధికారులు చేస్తారు. मनरेगा में कितना पैसा जाएगा, आदिवासियों को कितना पैसा मिलेगा, मजदूरों को कितना पैसा मिलेगा, कौन सी कंपनियां प्राइवेटाइज होंगी, ये सारे के सारे निर्णय ये 90 अफसर लेते हैं. మన్రేగా కింద ఎన్ని పైసలు పోవాలి, కార్మికులకు ఎన్ని పైసలు పోవాలి, రైతులకు ఎన్ని పైసలు పోవాలి, ఏ స్కీమ్కి ఎన్ని పైసలు పోవాలి, ఏ కంపెనీని అమ్మేయాలి, ఈ అధికారులే నిర్ణయం తీసుకుంటారు. तो मैंने पार्लियामेंट में नरेंद्र मोदी से यह सवाल पूछा, मोदी जी ये 90 लोग हिंदुस्तान को चलाते हैं, आप ओबीसी की बात करते हो,
इन 90 लोगों में से ओबीसी कितने हैं? నేను పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారిని అడిగిన భారతదేశాన్ని నడిపే 90 మంది కార్యదర్శుల్లో ఓబీసీలు ఎంతమంది అని చెప్పండి అని అడిగినా. आप कहते हो कि ओबीसी को आप शक्ति देते हो, तो आप मुझे बता दो इन 90 में से ओबीसी कितने हैं, और जो बजट है उसमें